హాయ్ డార్లింగ్, వెల్కమ్ టు నో వ్లాగ్స్. ఇంట్లో అలా బోర్ కొడుతుంది అనుకునే లోపు మా ఫ్రెండ్ గడ అయితే కాల్ చేసి బయటికి వెళ్దాం పా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏం చెప్పట్లేదు. ఏంటి మా అచ్చం పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేవాడిలో ఉన్నాం. దోలన్నా నువ్వు అదా రైడర్ అలా ఇద్దరం స్టార్ట్ అయ్యాం. వీడు బయటికి తీసుకెళ్దామని వచ్చాడా లేదా చంపడానికి తీసుకెళ్దామని వచ్చాడా తెలియడం లేదు. వీడి డ్రైవింగ్ అయితే అలా ఉంది. అమ్మయ్య ఎలాగోలా తీసుకెళ్తున్నాడు అనుకునే లోపు వీడి క్యాప్ అయితే వడస్తాడు. డ్రైవింగ్లో కానీ క్యాప్ పడిపోతే మెడక మీద తలకే తీసినట్టు అయిపోద్ది. వీడి కాబట్టి తిరిగి వచ్చాడు. నేనైతే అక్కడే వదిలేస్తాను. క్యాప్ అయితే తిరిగి తెచ్చుకోను, ఎందుకంటే పొరుగు మొత్తం పోయింది అనిపిస్తుంది. నాలా మీకు కూడా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నీకు ఆలోచన ఎలాగొచ్చింది అసలు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నది మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి. అదేంటి డార్లింగ్, స్కై అంత బాగుంది, ఏదో స్వర్గలోకంకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ స్కై చూస్తుంటే. మొత్తానికి అలా పెందుర్తి అయితే వచ్చేసాం. ఇంకోసారి ఎందుకు నీకు ఏసి బతుకు, ఎందుకు నువ్వు బతుకుతావు. మొత్తానికి చందు బాయ్లాండ్కి అయితే వెళ్ళాం మామ. మా వాడికి అయితే ఇక్కడ 2 జీన్స్ ఒక షర్ట్ అయితే బాగా నచ్చింది. వీడైతే తీసుకున్నాడు ఇవి. ఆ ఓనర్ వచ్చేసి మాటలతోనే మాయ చేసేస్తున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిందే అది. ఎలాంటి బిజినెస్ మ్యాన్ అయినా మినిమం మాట్లాడడం చేత కావాలి, అలాగైతేనే బిజినెస్ చేయగలరు. మన బ్రోకి అయితే చాలా ఉంది అలాంటిది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నెక్స్ట్ జుడియోకి అయితే వెళ్ళాం మామ. అక్కడ ఒక షర్ట్ బాగుంది, అది ఒకటి తీసుకున్నాను. తర్వాత విశాల్ మార్ట్కి వెళ్ళాం. మళ్ళీ షర్ట్లు ఎట్టుంటారా? ఎటు ఉండవు. హీరో 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 ఇది ట్రై చేయి ఒకసారి. దాని మీద ఇది చాలా బాగుంది. పదకొండు 43. హీరో మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది డార్లింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన అకౌంట్ని. లవ్ యూ, టాటా, బాయ్ బాయ్.